ఈ అమ్మాయి మీ కోడ. గురుగారు ఎందుకలా అవుతున్నారో తెలుసుకోవచ్చా? నేను ఆనాడే చెప్పాను, ఈ రవిచంద్రకి ఖచ్చితంగా ప్రేమ వివాహం అవుతుందని. అబ్బాయి జాతకం ప్రకారం ప్రేమ వివాహం తప్ప పెద్దలు కుదిర్చిన వివాహం అనేది జరగడానికి అవకాశమే లేదమ్మా. అబ్బాయి గారిది అశ్విని నక్షత్రం కదండి. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్లకి దాదాపు ప్రేమ వివాహమే జరుగుతుంది. పెద్దలు నిశ్చయించిన వివాహం ఏమాత్రం జరగనే జరగదు. అక్షరాల మీ ఇద్దరిది ఒకే జాతకం. చచ్చినా మీరిద్దరూ పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోరు. ఇప్పుడు అదే నిజమైంది. అంటే మీరు ఏం చెప్తే అది జరిగిపోతుందా గురుగారు? లేదమ్మా, ఏం జరగాలని ఆ దేవుడు నిర్ణయిస్తాడో అదే నేను చెప్తాను. సరే సరే, మీరందరూ వెళ్ళండి. గురువు గారిని నేను తీసుకొస్తాను. గురువుగారు, పిలిపించింది ఆ పిల్లవాడి కోసమైనా ఇందులో నా స్వార్థం కూడా ఉంది. స్వార్థమా? ఏంటమ్మా అది? నా కోడల్ని చూశారు కదా గురువుగారు. చూశానమ్మా. మహాలక్ష్మి కళ ఉట్టి పడుతోంది. ఏం కళ నా బొంద. అది నా ఇంటి కోడలవ్వడానికి దానికి ఎలాంటి అర్హత లేదు గురువుగారు. పైగా దానివల్ల ప్రతిరోజు నాకు టార్చర్ అయిపోతుంది. అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటమ్మా అది? అది గురువుగారు నా ప్లాను. నాకీ చిన్న సాయం చేశారంటే మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. తప్పు కాంతమ్మా, నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. కానీ నిజానికి వాళ్ళని కలిపింది ఆ దేవుడు. ఆ అమ్మాయిని ఇంటి కోడలు కావాలన్నది ఆ దేవుడి సంకల్పం. ఆ సంకల్పాన్ని ధిక్కరించే ధైర్యం నాకు లేదు. గురువుగారు, మీరే ఇలా అంటే ఎలా చెప్పండి? మీరు తప్ప నాకెవరు దిక్కు? మీరు గనక నా మాట కాదంటే నేనే నుయ్యో. నేనేడు పాపుతాను, లేదంటే గుండెలు పగిలేలా ఏడ్చి ఏడ్చి మీ కళ్ళ ముందే కన్ను మూస్తాను. చూడు కాంతమ్మా, నీ ఆలోచన చాలా తప్పమ్మా. పైగా నేను అలా చెప్పడం అనేది చాలా అన్యాయం. అంటే నన్ను చావమంటారు అంతేగా? అది కాదమ్మా. నీలు ఆ గన్ తీసుకురావే. ఆ, ఒక్క నిమిషం ఆగమ్మా. సర్లే, నువ్వు నా బిడ్డలాంటి దానివేగా, నీకోసం ఈ ఒక్కసారి అబద్ధం చెప్తాను. చాలా సంతోషం గురువుగారు. రండి 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 పదండి. రండి. ఇంకెందుకు ఆలస్యం? కేక్ కట్ చేయించండి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. ఇదిగో మల్లిక, నీ కొడుకుని తీసుకొచ్చి గురువుగారి దగ్గర ఆశీర్వాదం తీసుకో రా.
బాబుని ఆశీర్వదించండి. చిరంజీవ చిరంజీవ, ఆయుష్మాన్ భవ. బాబుకి ఏం పేరు పెట్టారు? మహేష్ గురువుగారు. బాబు పుట్టిన సమయం, తేదీ, ఆ వివరాలన్నీ తీసుకురామ్మా. సంపూర్ణ జాతకం చెప్తాను. తీసుకొస్తాను గురువుగారు. శుభం. చాలా అదృష్టవంతుడు. అద్భుతమైన శుభగడియల్లో పుట్టాడు. ఇతని జీవితంలో కోరుకున్నవన్నీ నెరవేరుతాయి. శుభం. చాలా సంతోషం గురువుగారు. గురుగారు, నా కొడుకుది కోడల్ది లవ్ మ్యారేజ్ అవడం వల్ల వాళ్ళ జాతకాలు చూసి పెళ్లి చేసే అవకాశం లేకుండా పోయింది. ఒక్కసారి నా కోడలి జాతకం పరిశీలించి వాళ్ళిద్దరికీ కలిసుండే రాత ఉందో లేదో చెప్పండి. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? మేమిద్దరం ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. జీవితాంతం కలిసి ఉండగా విడిపోతామని ఎలా అనుకున్నాం? తమ్ముడు, ఆవేశపడకరా. చేసుకున్న వాళ్ళందరూ కలకాలం కలిసుంటున్నారా ఏంటి? దేశంలో ఎంతమంది విడిపోవట్లేదు? అలా విడిపోయిన వాళ్ళలో మీరు కూడా ఉండకూడదని అమ్మ అలా జాతకాలు చూడమంది. ఇందులో తప్పే ఉంది? తప్పేం లేదు వదిన గారు. కాకపోతే మేమిద్దరం విడిపోతామన్న అనుమానం మీ అమ్మకెందుకొచ్చిందా అని మా అనుమానం. ఇందులో అనుమానించడానికేముంది? నీదేమన్నా ముదనష్టపు జాతకమా? మంచి జాతకమే కదా. మరి అలాంటప్పుడు ఆ జాతకం చూపించడానికి భయం ఎందుకు? భయమా? నాకా? నాలాంటిది నీ ఇంటి కోళ్ళైనందుకు నువ్వు భయపడాలి. నేనెందుకు భయపడతానా? మరైతే చూపించుకో. సరే, మేమొచ్చట నేనెందుకు కాదనాలి? గురుగారు, నేనెప్పుడు పుట్టానో ఏ తారీఖున పుట్టానో నాకు తెలీదండి. అయినా గాని జాతకం చూస్తానంటే చూసుకోండి. అలాగేనమ్మా. పుట్టిన తేదీ సమయం లేకపోయినా అరచేతిలో రేఖలు చూసి జాతకం చెప్పేయగలనమ్మా. నీ ఎడం చెయ్యి ఒకసారి ఇవ్వమ్మా. శివ 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 శివ. ఏమైంది గురువుగారు? పెళ్లి చేసే ముందు ఒక్కసారి జాతకాలు చూసుకోవాలి కదమ్మా. అయ్యో, ఆ అదృష్టమే ఉంటే ఈ బాధెందుకు గురువుగారు? చెప్పాను కదా వీళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ అని. అర్థమైందమ్మా. ఏమైంది గురువుగారు? నా నోటితో నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. పర్లేదు గురువుగారు, చెప్పండి. అమ్మాయి జాతకం అస్సలు బాగోలేదు. ప్రస్తుతం ఈ అమ్మాయికి అష్టమ శని నడుస్తోంది. నాకు తెలిసి
పెళ్ళైనా కూడా ఈ అమ్మాయి ఇంకా పుట్టింట్లోనే ఉంది కదూ? అవును గురుగారు. అదే జాతక ప్రభావం. ఇప్పటికే కాదు, ఇంకెప్పటికీ అత్తారింటికెళ్లదు. తను శాశ్వతంగా పుట్టింట్లో ఉండిపోవాల్సిందే. అది నీతోనా, నీతో లేకుండానా అన్నది భవిష్యత్తు నిర్ణయం చేస్తుంది. ఏట్ మాట్లాడుతున్నారు గురుగారు? నా మొగుడు లేకుండా నేను ఒంటరిగా ఎలా ఉంటాను? అదేనమ్మా కర్మఫలం. ఏ జన్మలో ఏం పాపం చేశావో ఏమో, అత్తింటి గడప తొక్కే అవకాశం నీకు లేకుండా పోయింది. మరి అలాగంటే మా వదిన కూడా అత్తింట్లో లేదు కదా, ఆవిడకు కూడా అష్టమశని నడుతున్నట్టేనా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నా అల్లుణ్ణి కూతుర్ని కావాలనే నా ఇంటికి తీసుకొచ్చాను. అయితే నేను కూడా నా మొగుడిని కావాలని నా ఇంటికి తెచ్చుకున్నాను. చూడమ్మా, ఇలా చెప్తున్నాను ఇంకోలా అనుకోకు. నీ జాతకం అస్సలు బాగోలేదు. ముందు ముందు నువ్వింకా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా నీకు చెరసాల పాలయ్యే అవకాశాలున్నాయి. ఏంటి గురుగారు మీరనేది? అంటే మా చిట్టమ్మ జైలుకి వెళ్తుందా? వెళుతుందని ఖచ్చితంగా చెప్పలేను గాని వెళ్లే అవకాశాలు మాత్రం ఉన్నాయని చెప్పగలను. మరి ఈ సమస్యకి పరిష్కారమే లేదా గురుగారు? ఉంది. నీ భార్యతో చండీ హోమం చేయించు. రాబోయే అష్ట కష్టాల నుంచి తప్పకుండా బయటపడతారు. చెప్పండి గురుగారు, ఎంత కష్టమైనా పర్వాలేదు, ఈ హోమం నేను జరిపిస్తాను. 1,00,000 రూపాయల దాకా ఖర్చవుతుంది. ₹1,00,000? ఏ చిట్టి, 10 రూపాయలకో 20 రూపాయలకో హోమం అయిపోతుందా? గురువుగారు చెప్పినట్టు ఆ హోమం ఏదో చేయించుకో, లేదంటే ఏదో ఒక నేరం కింద జైలు పాలవుతావు. ఆ తర్వాత నా కొడుకు జైలు చుట్టూ తిరుగుతాడు. కొంత మొత్తం జైలుకెళ్ళేంత నేరం ఈ చిట్టమ్మ ఎప్పటికీ సేదు. నువ్వు చేయకపోవచ్చు, కానీ పైనున్న గ్రహాలు చేయించొచ్చు కదా. మంచి వాళ్ళని ఏ గ్రహం ఏవి చేయదు. మీలాంటి దుష్ట గ్రహాలే ఏదైనా చేయాలి. చిట్టమ్మా, మంచో చెడో మహానుభావులాంటి మనిషి ఆయన. కుదిరితే ఆ హోమం చేయించుకో. అందరికీ అన్నాలు తినే టైం అయింది, కాస్త ఒట్టిస్తావేంటి? అలాగే అత్త. ఆ, పద. అందరూ భోజనానికి రండి. పులి అమ్మా చెప్పండమ్మా. అలాగేనమ్మా, 10 నిమిషాల్లో పని పూర్తి చేస్తాను. పదండి పదండి, రారా. ఇదిగో పులి, మీరు కూడా వచ్చి తినండి. మాకు ఆకలేదులే పిన్నే, కాసేపు అయిన తర్వాత తింటాంలే, మీరు తినండి. ఉమ్.
అమ్మా, ఏం ప్లాన్ వేసావే? మన గురువుగారు చెప్పినట్టు దాని జాతకం బాగోలేదని అందరూ నమ్మాలంటే ఆ చిట్టెమ్మకి ఇక్కడేదో జరగాలి. అలా జరిగితేనే గురువుగారు చెప్పిన మాటలు నిజమని చిట్టెమ్మతో పాటుగా ఇక్కడున్న వాళ్ళందరూ నమ్ముతారు. ఆ తర్వాత చిట్టెమ్మని జైలుకి పంపిస్తాము, పిచ్చిదాన్ని చేసి హాస్పిటల్కి పంపిస్తామో మనం ప్లాన్ చేసుకోవచ్చు. సరేనమ్మా. ఇప్పుడు ఏం ప్లాన్ చేయబోతున్నావు? ఆ చిట్టెమ్మ సాంబారు తీసుకొని ఇంకాసేపట్లో ఇక్కడికొస్తుంది. అంతలో మన పులిరాజుగాడు కాళ్ల కిందున్న కార్పెట్ లాగుతాడు. అయ్యో, చిట్టి 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 అలా జరుగుతుంది. అబ్బబ్బబ్బబ్బా, నీ ప్లాన్ సూపర్ అమ్మా. అయితే ఇంకాసేపట్లో చిట్టెమ్మ తల పగలటం నేను చూడబోతున్నానన్నమాట. వాచ్ అండ్ ఎంజాయ్. అమ్మా వస్తుంది. అయ్యో చిట్టి రవిచంద్ర అడ్డుపడ్డాడు. లేదంటే ఆ చిట్టెమ్మ తల పగిలుండేది. ఇప్పటికీ మించిపోయిందేం లేదమ్మా. మనం చెప్పాలనుకున్న 3 ముక్కలు చెప్పేద్దాం. నాన్న రవిచంద్ర, చిట్టి ఏమైంది? ఏమో బావా, సాంబార్ అట్టుకుని వస్తున్నాను, కాలు జానెట్ అనిపించి పడబోయాను. ఈ లోపు నువ్వు పట్టుకున్నావు. చూసుకోవాలి కదా. చూసారా ఇంతకు ముందే గురువుగారు చెప్పారు దీని జాతకం బాగోలేదు అని. నమ్మారా? చూడు, ఇంతలోనే ఎంత ప్రమాదం తప్పిందో. ప్రమాదమా? మరి నా కొడుకు గనక పట్టుకొని ఉండకపోతే నువ్వు కింద పడుండేదానివి, నీ తల పగిలుండేది. అందుకే అన్నారు పెద్దల మాట చద్దన్నం మూట అని. స్వామీజీ చెప్పినట్టు హోమాలేవో చేయించుకో, లేకపోతే ఏ ప్రమాదంలో ఎప్పుడు పోతావో కూడా తెలీదు. అమ్మా, నేను ప్రాణాలతో ఉండగా నా చిట్టమ్మకేమీ కానివ్వను.